ప్రేమతత్వం ఛానల్కి స్వాగతం. ప్రస్తుతం చాలామంది మనకు కనిపించే ముఖం ఒక్కటే, కానీ వారి అసలు స్వభావం వేరేలా ఉంటుంది. మనుషులు అంటే రెండు ముఖాలతో తిరిగేవారు. ఒకటి ప్రపంచానికి చూపించేది, మరొకటి లోపల దాచిపెట్టేది. అయితే ఫేక్ మనుషులు ఎలా ఉంటారో ఇప్పుడు చూద్దాం. నిన్న చెప్పింది రేపటికి మార్చేస్తారు. వాళ్ళ మాటల్లో నిలకడ ఉండదు. అవసరం ఉన్నప్పుడే మంచిగా ప్రవర్తిస్తారు. మన ముందు మంచివాళ్ళలా నటిస్తారు, కానీ వారి లోపల మొత్తం అసూయ పెంచుకుంటారు. ఎదిగేవాడిని మెచ్చుకోవడం కన్నా కిందికి లాగేస్తారు. వారి స్వార్థం కోసం యాక్టింగ్ చేస్తారు. నిజమైన అనుబంధం ఉండదు, ప్రేమ ఉండదు. అవసరం పూర్తయిన తర్వాత గుర్తు కూడా పట్టరు. అవసరం తీరే వరకు మిత్రునిలా ఉంటారు. మనకు ఒడిదుడుకులు కష్టాలు వచ్చినప్పుడు అస్సలు కనపడరు. ఇటువంటి ఫేక్ మనుషులకు దూరంగా ఉండాలి. ఎవరినైనా ఆచితూచి నమ్మాలి. మాటలు తీయగా మాట్లాడినంత మాత్రాన మనవాళ్లే అని నమ్మవద్దు. వారి పనులకు మాటలకు పొంతనే ఉండదు. నీవు కష్టాల్లో ఉన్నప్పుడు నీ వెంట ఎవరు ఉన్నారో గమనించాలి. గమనించి అటువంటి వారిని వదులుకోకూడదు. తప్పుడు మనుషులను పట్టుకొని బాధపడే బదులు నిజమైన మనుషులను గుర్తించాలి. మనం మారాలి, కానీ ఒకరి ఆటలో భాగంగా కావద్దు. ఫేక్ మనుషులను గుర్తించి వారికి దూరంగా ఉండాలి. ఇది జీవితం. దీనిని సరైన దారిలో తీసుకెళ్లే వాడి వెనుకే ఉండాలి. వాడు తిట్టినా మన మంచికే అని గుర్తించి ఈ యొక్క జీవితాన్ని ప్రేమతో ముందుకు నడిపించాలి. ప్రేమతత్వాన్ని పంచుతూ సాగాలి. ఈ యొక్క స్టోరీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా కామెంట్ మరియు సబ్స్క్రైబ్ చేయండి.